आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో బయ్యారం మండలం నాములపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఆదివాసీ గుండెల్లోని ప్రజలను ఇందిరమ్మ మంజూరు పత్రాల పేరుతో బురుడి కొట్టించి దగచేసి కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ధ్వజమెత్తారు। రిపబ్లిక్ డే రోజు జనవరి 26న ఆర్భాటంగా నామాలపాడు గ్రామ పంచాయతీ మొత్తాన్ని మేము పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాము। ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలని మంజూరు చేస్తున్నాము అనేసి దాదాపుగా గ్రామ పంచాయతీ మొత్తం మీద 115 మందికి ఈ ఇళ్ళ పట్టాలని మంజూరు చేయడం జరిగింది। ఈ ఇళ్ళ పట్టాల మీద మరి జిల్లా కలెక్టర్ గారు అలాగే మరి మంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారి పేర్లు కూడా ఈ ఇళ్ళ పట్టాల మీద ఉన్నాయి। ఇందులో ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది, పట్టాలు మంజూరు చేసిన వెంటనే 30 రోజుల లోపు మరి కట్టుబడి కూడా స్టార్ట్ చేసుకోవాలనేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి ఈ పట్టాలని మంజూరు చేయడం జరిగింది। కానీ మంజూరు చేసిన 10-15 రోజుల లోపు మరి ఎదురు చూసిన వాళ్ళు ఇచ్చారు కదా పైలట్ ప్రాజెక్టు కదా అనేసి నమ్మేసి కొంతమంది ఇల్లులు కూడా మరి ఉన్న ఇంటిని కూలగొట్టుకొని శంకుస్థాపనలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కట్టడానికి। అలాగే మరి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత 10 రోజుల లోపే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు మళ్ళీ మీకు ఇస్తాము అనేసి చెప్పి మరి ఆనాడు ఆర్భాటంగా కేవలం రామంగయ్యకి సపరేట్ గా ఎవరన్నా మాట్లాడి కట్టిద్దాం అనేసి అనుకున్నాం మేడం। ఈ లోపు మళ్ళీ పట్టాలి ఇల్లు లేదా నైట్ వర్షం వచ్చింది బాత్రూమ్ బాత్రూమ్ లో గిన్నెలు కూడా అందులో ఉంటాయి మేడం, తీపండి గిన్నెలు మొత్తం అందులో ఉంటాయి।